ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావని దావీదు పలుకుతున్నాడు. ఈ మాటలు దావీదు ఎప్పుడు పలికాడంటే తన కుమారుడైన అబ్షాలోము యొద్ద నుండి పారిపోయినప్పుడు ఈ మాటలు పలికాడు. యెహోవా, నీవే నాకు కేడెము అంటున్నాడు. కేడెము అన్న మాటకు అర్థం ఏంటంటే కవచము, షీల్డ్. ఆర్మీ వారు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ధరించుకుంటారు. అలాగే రాజకీయ నాయకుల్ని మనం చూస్తే వారు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ధరించుకుంటారు. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, యెహోవా నీవే నాకు కేడెము అంటే దేవుడు దావీదుకి కవచములాగా ఉండి రక్షణ కల్పించాడు, భద్రత కల్పించాడు. తన మామయ్య అయిన సౌలు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు మరణానికి ఆయనకి ఒక్కడుగు దూరము మాత్రమే ఉన్నప్పుడు దేవుడు ఒక కవచములాగా ఆయనకు తోడుగా ఉండి మరణం నుంచి తప్పించాడు, శత్రువుల నుంచి తప్పించాడు, శ్రమల నుంచి తప్పించాడు. 18వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీవే నాకు కేడెము, నా కోట, నా శైలము అని. దేవుడు కేడెముగా ఒక కవచములాగా ఉండి దావీదుకి భద్రత కల్పించడమే కాకుండా ఒక కోటగా, ఒక ప్రాకారముగా దావీదుకి తోడుగా ఉన్నాడు. మరి దావీదుకి తోడై ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా ఒక కోటలాగా, ఒక ప్రాకారంలాగా నీకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఒక కవచములాగా ఉండి నీకు భద్రత కల్పిస్తాడు. 2వ మాటను మనం చూస్తే యెహోవా నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావని దావీదు పలుకుతున్నాడు. ఈ లోకంలో జనములైతే వాళ్ళ యొక్క గుర్రములను బట్టి, రథములను బట్టి, ఆస్తుల్ని బట్టి, అందమును బట్టి, బంధువుల్ని బట్టి, బలగాన్ని బట్టి వారు అతిశయపడతారు. మనమైతే మనల్ని అనుదినము కాపాడుచున్న దేవుణ్ణి బట్టి అతిశయపడే వారముగా ఉండాలి. ఫరో రాజుని మనం చూస్తే ఆయన తనకున్న రథములను బట్టి, రౌతులను బట్టి అతిశయపడి ఆ యొక్క సముద్ర కాలగర్భములో కలిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన అతిశయము ఎవరి యందు ఉండాలంటే దేవుని యందు ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఆ అతిశయము ప్రభువునందు తప్ప మరి దేని యందు ఉండకుండా దూరం అయిపోవును గాక అంటున్నాడు. నిజమేనండి. ఈ లోకమును బట్టి, అందమును బట్టి, చదువును బట్టి, పదవును బట్టి, ఆస్తుల్ని బట్టి అతిశయించు వారముగా ఉండకూడదు. కానీ మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించు వారముగా మనము ఉండాలి. 3వదిగా మనం చూస్తే నా తలను పైకెత్తువాడవు నీవే అంటున్నాడు. మరి దావీదు తలను పైకెత్తిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ తలను కూడా పైకెత్తుబోతున్నాడు. ఎప్పటిదాకా నువ్వు తల దించుకొని ఉన్నావేమో, అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ తలను పైకెత్తువాడు ఆయనే. పాత నిబంధన రోజుల్లో ఆ యొక్క గాడిద తల 80 రూపాయలకు అమ్మబడిందంట. పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిందంట. గాడిదకు విలువ ఉంటుందా అండి? విలువ లేని గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మబడింది. మనము కూడా విలువ లేని వారముగా మనం ఉన్నావేమో. ఈ విలువ లేని పాత్రకి దేవుడు విలువనిచ్చి మన తలను పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల చెంతకొచ్చిన నీవు భయపడొద్దు. ఆయన నీకు కేడెముగా, కవచములాగా ఉండి భద్రత కల్పిస్తాడు. అతిశయము ఆయనై ఉంటాడు. 3వదిగా మనం చూస్తే నీ తలను పైకెత్తువాడు ఆయనే. కాబట్టి మనకు కేడెముగాను, మనకు అతిశయాస్పదముగాను, మన తల పైకెత్తువాడుగాను ఉండి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.